అందరికి నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. సుదర్శనాష్టకం మహిమ. అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురంలో నివాసం ఉన్న రోజులు. కాంచీపుర పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓసారి ఆచార్యులు తూర్పుటుకల్లి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యులు హృదయం కరిగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము సకల భవరోగ హరిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు. ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్ర తాళ్వార్ ప్రసన్నుడై 16 దివ్య ఆయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు వ్యాపించిన విషజ్వరం పారద్రోలాడు. పిమ్ముట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజలందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుటపడింది. సకల రోగాలకు నివారణి ఔషధములన్నీ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండి ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణం చెప్తుంది. శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతియు సంగ్రహించి అందలి మంత్రాలను సంక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగం సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కారణాలతో సుదర్శన చక్ర తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి, పఠించండి. సకల భవరోగ హరిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యంతో జీవించండి. ఆచార్య తిరువడిగలే శరణం.